ప్రైజ్ లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 92వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందామండి. చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. చూద్దామండి. ఒక వృక్షము మొవ్వ వేస్తుంది అంటే పూత కాయలతో ఫలించేదిగా కనపడుతుంది కదండి. మనము నాటిన మొక్క చక్కగా ఎదిగి మొవ్వ వేస్తుంటే దాన్ని చూసి మనము ఎంత సంతోషిస్తామో కదా. నేను నాటిన మొక్క బ్రతికినది, చక్కగా ఎదుగుతున్నది అని రోజు నీరు పోస్తూ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషిస్తాము. మానవులమైన మనకే ఆ మొక్కను చూసి సంతోషపడుతున్నప్పుడు ఆ దేవాది దేవుడు సృష్టించిన మనము నీతిగా ఎదుగుతుంటే, ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తూ జీవిస్తూ ఉంటే ఇంకా ఎంత సంతోషపడతారండి ఆ సృష్టికర్త. ఇక్కడ మనం భూమి మీద జీవిస్తున్నాము అంటే ఆ దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలని బైబిల్ చెప్తుందండి. మానవులమైన మనకు మన పిల్లలు చక్కగా ఎదిగి సమృద్ధి అయిన జీవితాలతో ఉంటే కన్న తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, మనల్ని చేసిన దేవుడు మనల్ని చూసి సంతోషపడాలి. మన జీవితాలు ఖర్జూర వృక్షం వల్ల మొవ్వ వేసే వారంగా ఉండాలని వాక్యం చెప్తూ ఉందండి. ఇక్కడే 92వ కీర్తన 13వ వచనం ఏం చెప్తుందో చూద్దాము. మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నీటితో ఉన్న మొక్క, నీటికి దగ్గరగా ఉన్న మొక్క వాడిపోదు కదండి. ఆకులు వాడిపోవు, వేర్లు కుళ్ళిపోవు, చక్కగా ఫలిస్తుంది, చక్కగా మరి ఎదుగుతూ ఉంటుంది, పచ్చగా ఉంటుంది. అట్లాగే కీర్తన 1వ అధ్యాయం ఇదే వ్రాయబడి ఉన్నది. మనం కూడా ఎక్కడ నాటబడాలండి? యెహోవా మందిరంలో నాటబడాలండి. అక్కడ జీవం ఉంది, సమృద్ధి ఉంది, అది నీటి బుగ్గగా ఉంది, మరి నీటి ఊటగా ఉంది. అప్పుడు మనము వాడిపోము, జీవం లేని వారిగా ఉండము అన్న సత్యాన్ని తెలుసుకుందామండి. అప్పుడు మనము దేవుని ఆవరణంలో వర్ధిల్లుతామండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 11వ వచనములో ఉంటుంది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను అని వ్రాయబడిన ప్రకారము ఆయన ఆవరణంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, సమృద్ధి ఉంది. అంతేగాక దేవదారు వృక్షము ఎలా ఎదుగుతుందో అలాగే మనం కూడా ఎదిగే వారంగా ఉంటామని తెలుసుకుని ఆయన ఆవరణంలో, ఆయన సన్నిధిలో సర్వ సమృద్ధితో నాటబడిన మొక్కలాగా వాడిపోకుండా ఉండాలని, నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించడానికి ప్రతిదినము దేవుని సహాయాన్ని కోరుకునే వారంగా ఉందామండి. యెహోవా మందిరంలో నాటబడిన మొక్క వలె మనం ఉన్నట్లయితే ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా ఉంటారు అని వాక్యం చెప్తూ ఉందండి. మరి దీర్ఘాయువు తృప్తినివ్వాలి అంటే చిగురు పట్టేలాగా మనం ఉండాలండి. ఒక మొక్క చిగురు వేస్తూ ఉంది అని అంటే అది జీవముతో ఉన్నదని, ఎండిపోలేదని, చక్కగా ఫలిస్తుందని మనకి ఎలా అర్థమవుతుందో, మరి మన జీవితాన్ని చూసిన ఆ దేవాది దేవుడు మన జీవితంలో కూడా చక్కని ఫలభరితంగా ఉన్నప్పుడు మనల్ని చూసి సంతోషపడి ఆ నిత్యరాజ్యంలో వారసులం అవటానికి అవకాశం ఇస్తారని గుర్తెరిగే వారంగా ఉందామండి. అద్భుతంగా ఈ వచనం ద్వారా మాట్లాడిన ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందామండి. దేవుని కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.